రైతులకు షరతులు లేకుండా పంట రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ దొంగ మాటలను గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే నమ్మని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పలు సభల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే 18,000 కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తే 18,000 కోట్లు ఖర్చు కాలేదని ఎమ్మెల్యే పల్లా అన్నారు. 560 మంది ఇలా పిఎస్సిఎస్లో ఉంటే 200 మందికి రాలే, 40% కూడా రాలే. ఇంకో బ్యాంకు పోతే 30% కూడా రాలే. ఏందే అంటే ఇవన్నీ నిబంధనలు పెట్టిండ్రు. మేము ఇలా చిత్తశుద్ధి నీకు ఉన్నట్లయితే మేము అడుగుతున్నాం. నీ తిట్లకు భయపడేది లేదు. ఒట్లన్నీ తీసి గట్టు పెట్టినావు. నువ్వు ఒట్లకు భయపడతలేదు, తిట్లు అందుకున్నావు. నువ్వు ఏ తిట్లు తిట్టినా, బెదిరించినా, కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, జైలుకు పంపినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. బరాబర్గా రైతన్నలకు నువ్వు ఏదైతే 2 లక్షలు చెప్పినావో ఆ 2 లక్షలు చేసినాక ఈ ప్రభుత్వం యొక్క